హాయ్ అండి, వెల్కమ్ టు అన్లిమిటెడ్ బై కృపాజ్యోతి మార్ట్స్ అని. ఈరోజు నేను మీకు కోడిగుడ్డు పులుసు చూపించబోతున్నానండి. చాలా రుచిగా, పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి వెళ్దామండి. ముందుగా కోడిగుడ్లను ఉడకబెట్టుకొని వాటికి ఇలా ఘాట్లు పెట్టుకుందామండి. చుట్టూ ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా ఇలా చుట్టూ గుడ్లన్నిటికీ ఘాట్లు పెట్టుకుందాము. పొయ్యి మీద బాండీ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఉప్పు, పసుపు, కారం వేసి వేయించుకొని పక్కన పెట్టుకుందాము. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి పోపు గింజలు వేసుకుందాము. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని దోరగా వేయించుకుందామండి. చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నా న్యూ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాము, పసుపు వేసుకుందాము. కలుపుకొని తరిగి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకుందామండి. టమాటా ముక్కలను కొద్దిగా వేయించుకొని ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందాము. చూసారా, ఉడికిపోయాయి. స్మాష్ చేసుకొని గుజ్జు వచ్చిన తర్వాత ఇప్పుడు కారం వేసుకొని చింతపండు గుజ్జును వేసుకొని ఎంత చింతపండు అయితే తీసుకున్నామో అంత వాటర్ కూడా పోసుకొని మరిగించుకుందామండి. ఉప్పు అడ్జస్ట్ చేసుకుందాము. ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న కోడిగుడ్లను ఇందులో వేసుకొని కొద్దిసేపు మరిగించుకుందామండి. ఇంతేనండి, సింపుల్ రెసిపీ. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దించే ముందు కొద్దిగా ఒక స్పూను ధనియాల పొడి వేసుకొని దించుకోండి.